ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. ఈ శుభవేళ ప్రభు హస్తం మిమ్మల్ని దీవించాలని సేవకుడిగా కోరుకుంటూ ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. మనందరి జీవితంలో ఆ వాక్యం నెరవేర్చబడినగాక. అదేమిటంటే, మన జీవితంలో తృప్తి కలగాలి. ఆ తృప్తి వెండి బంగారాలతో కాక దేవుడిచ్చే తృప్తి చేత మనం దీవించబడితే బాగుంటుంది. కీర్తనాకారుడు 90వ కీర్తన 14వ చరణంలో ఇలాగన రాశాడు: ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు. ఫలాలతో తృప్తి పొందేవాడున్నారు, భోజనంతో తృప్తి పొందేవాడున్నారు, మంచి వాతావరణంలో తృప్తి పొందేవాడు ఉన్నారు, ఖరీదైన బట్టలలో కొన్ని వస్తువుల్లో తృప్తి కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ రాయబడిన భక్తుని వేదన ఆశ ఏమిటంటే, ఉదయాన్నే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అంటే ఆ రోజంతటికి కృపుంటే చాలని, కృపుంటే సమస్త దీవెనలు కలుగుతాయని ఉదయాన్నే అది కోరుకుంటున్నాడు. ఉదయాన్నే అన్నమాట మమ్మల్ని తృప్తిపరిచే కృపతో అంటే బాగుంటుందిగా. కానీ వేకువజామున మనం ఎప్పుడైతే ఉదయాన్నే ప్రభువును కలుస్తామో అది చాలా విలువైన సమయం. ఆ సమయం 4 3 ఒకవేళ 5 కానీ ఉదయకాలం ఆయన కలిసి ఆయన గడప దగ్గర ఉంటే ఆయన అట్లా తృప్తిపరచడానికి కృపను తీసుకొని వస్తాడు. అందుకే అంటున్నాడు, నీ కృపతో నన్ను తృప్తిపరచరా. కృప కలిగితే అన్ని విషయాలు నీకు సమృద్ధి ఉంటుంది. కృప ఉంటే దేవుని ధారాళమైన అభివృద్ధి నీ ఇంట్లో వంశంలో చూస్తావు. కృప ఉంటే జయం ఉంటుంది. కృప ఉంటే బలహీనతల్లో బలం ఉంటుంది. అపజయాల్లో కూడా జయము కలుగుతుంది. కృంగిన నీవు లేపబడతావు. ఓ రకంగా చెప్పాలి అంటే, ఆ కృప కోసం ఎంతోమంది అరుడు దాచి ప్రార్థనలు చేశారు. కానీ నోవాహుకు దక్కింది కృప, అబ్రాహాముకు దక్కింది కృప. కొంతమంది జీవితాల్లో ఆ కృపను పొందుకున్న వ్యక్తులు కనబడతా ఉంటారు. ఈరోజు ఈ దైవజనుడు అంటాడు కదా, ఉదయాన్నే ప్రార్థన చేస్తానయ్యా, ఉదయాన్నే నేను కలుస్తానయ్యా, నన్ను తృప్తిపరచవా. ఏ రోజైనా మనం ఈ ప్రార్థన చేశామా? ప్రభు దగ్గరని మనం చేసే ప్రార్థనలో తృప్తి కలగాలని, ఆ తృప్తి దేనితో కలగాలో చెప్పాలి. అంటే అర్థం ఏంటంటే, ఆయన ధనం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, తెలివి ఇస్తాడు, బల సౌకర్యాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. దేనిలో నువ్వు తృప్తి పొందాలి? నా దగ్గర సమస్తమని నా యొద్ద ఉన్నవి అన్నాడు. విమోచన ఉంది, కనికరం ఉంది, క్షమాపణ ఉంది, ఐశ్వర్యం ఉంది, జ్ఞానం ఉంది. మరి ఏది కావాలి నీకు? ఉదయాన్నే లేచినప్పుడు ఆయన దగ్గర కృప ఒక్కడు కోరుకుంటే, అర్హత లేని వ్యక్తి అర్హుడుగా గనుడుగా దేశాన్ని ఏలిన యోసేపునైనా, ప్రజలను నడిపించిన దావీదైనా కృప కలిగిన వాళ్లేగా. వాళ్ళు ఎప్పుడు దేవుని కృప కొరకే ఎదురు చూశారు. మరి మన జీవితంలో కూడా జ్ఞానం కోరుకుంటావో, తెలివి కోరుకుంటావో, డబ్బు కోరుకుంటావో, ఆయుష్ కోరుకుంటావో కోరుకో. కానీ భక్తి కలిగిన వాడు దైవ చిత్తానుసారం కృప కోరుకుంటాడు. అంటే కృపలు అన్నీ మిళితమై ఉంటాయి, అన్నీ అందులోనే దాచబడతాయి. ఇదొక్కడు పొందితే అన్ని దాంట్లో సమకూడి వస్తాయిగా. అందుకని వేరుగా అది దయచేయమని అడగక్కరడా. మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగించుకుని, అయ్యా కార్యం చేయవా అని అడిగితే, నీ ఇంట్లో అవిటివాడు ఉన్నాడనుకో, కృపచేత వాడి జీవితం మారుతుంది. ఒకవేళ కృప నువ్వు పొందితే ఆ ఇంట్లో ఎడారిలాగా ఆనందం సంతోషం లేక, తగినంత ఆహారం లేకపోయినా కృప కొరకు ఉదయాన్నే ప్రార్థన చేయి. ఆ కృప నిన్ను సమృద్ధి చేత నింపి గిన్నె నిండి పొంగి పొర్రెడుగా చేస్తా. ఒకవేళ నీ జీవితంలో బలహీనతలు, మాటికి ఓడిపోవటం, పాపంలో చిక్కుబడిపోవటం, బయటపడలేకపోవడం ఉంటే ఉదయాన్నే కృప కొరకు ప్రార్థన చేయి. ఆయన ఆ కృప చేత నీ బలహీనతలన్నీ విడుదల చేసి నిన్ను ఒక బలవంతుడిగా వాటి మీద జయమిస్తాడు. ఆహా, కృప ఎంత అవసరమైంది. మరి ఆ కృప కొరకు మనం కనిపెడితే బాగుంటుందిగా. ఆ కృప ఉన్నప్పుడు నువ్వు బలహీనుడివే, కానీ దేవుడు నీ పక్షాన ఉండి అంటాడు, నేను చేయి చాపుతా, నువ్వు చాపు, సముద్రం పాయలవుతుంది. మరి ఈ రోజున ఆ కృప నీకుంటే అవసరంగా. కనుక ఉదయాన్నే లేవండి, ప్రభు దగ్గర సేవకుడిగా చేతున మోకరించండి. ఆయన దగ్గర ఉదయాన్నే కృప మాత్రమే అడగండి. ఆ కృపలో సకల దీవెనలు కలిగి ఆయన కనుదృష్టి, కృప, దీవెన నీ మీద, నీ పిల్లల మీద సదాకాలం నిలిచి ఉంటుంది. కృప కొరకు ఎదురు చూసేవాళ్ళంటే ఆయన సంతోషపడతాడు. అప్పుడు దీవెనలన్నీ నీ సొంతమవుతాయి. అట్టి కృప మీకు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు కుటుంబాన్ని, బిడ్డలను దీవించండి. రెక్కలలో భద్రపరిచి క్షేమానికి వచ్చి సమాధానం, సంతోషం, రక్షణ, ప్రార్థన అందరికీ కృపగలిగి వర్ధిల్లే కార్యం చేయమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.